ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క అనుదినపు ప్రార్థన, దేవుని కృప, ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగేటట్లుగా ఆత్మనాథుడు మనకు అనుదినము అనేక విధాలుగా ఆయన మనకు సహాయం చేసి నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఓ మాటను మనం గమనించినప్పుడు యేసయ్య తన రెండవ రాకడను కూర్చున్నటువంటి సూచనలు చెప్తున్నటువంటి సమయం మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. 13వ వచనంలో ఆయన అంటాడు, ఆ దినమైనను ఆ గడి అయినను మీరు ఎరుగరు కనుక మీరు మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు ఆ రోజున ఉన్న శిష్యులనే కాదు, ఈ రోజున్న మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. సో ప్రభు రాకడ ఎప్పుడు అనేది మనకు తెలియదు కనుక ఎల్లవేళలా తగు జాగ్రత్తతో ఉండాలి. ఎవరికి వాళ్ళు వారి జీవితాల్లో జాగ్రత్తను మనం వహించకపోతే, మా పాస్టర్ గారు ఉన్నారులే, మా సంఘం ఉందిలే, నా భార్య ఉందిలే, నా భర్త ఉన్నాడులే, మా తల్లిదండ్రులు ఉన్నారులే. కొంతమంది అంటారు, ఈ మధ్య ఒక పాస్టర్ గారు కూడా అన్నారు, అయ్యగారు మీరు పరలోకానికి వెళ్ళేటప్పుడు మీ కాలు పట్టుకొని నేను వచ్చేస్తానని చెప్పి. నా కాలు పట్టుకొని ఆ పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడు? ఆయన ఉండేది ఎక్కడ, నేను ఉండేది ఎక్కడ? నా ఊరికి ఆ ఊరికి దరిదాపు 200 కిలోమీటర్ల పైన ఉంది. ఆ పాస్టర్ గారు అంటారు, మీరు వెళ్ళేటప్పుడు మీ కాలు పట్టుకుంటారు అయ్యగారు అని అంటున్నాడు. నేను వెళ్ళేటప్పుడు నా కాలు పట్టుకోవడానికి నేను వెళ్ళేదే నాకే తెలియదు. నేను ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నేను ఎప్పుడు వెళ్తానో నాకు తెలీదు. నాకే తెలియనప్పుడు నా పక్కన ఉన్న నా భార్యకి ఏమైనా తెలుస్తుందా? లేకపోతే దూరంలో ఉన్నటువంటి ఆయనకి ఎట్లా తెలుస్తుంది? సో ఇవన్నీ అజ్ఞానం. సో మా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. మా దగ్గరకు వచ్చే విశ్వాసుల్లో కూడా ఈ మూర్ఖపు అజ్ఞానం ఉంది. భక్తి ఎవరి భక్తి వాళ్ళు మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండటం కంటే కూడా ఎంత నిర్లక్ష్యము అంటే అంత నిర్లక్ష్యం. మా పాస్టర్ గారు ఉన్నారులే, మా సంఘంలో అందరూ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ అనుకున్నారట, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారే. మధ్య ఎప్పుడో విన్నాను నేను ఒక సంగతి. ఏంటంటే ఒక పూజారి అన్నాడట, దేవుడికి అభిషేకం, పాలాభిషేకం చేయాలి, పాలు తీసుకురండి అని ఒక డ్రమ్ము పెట్టాడట. ఒక ఆవిడ అనుకున్నదంట, సిస్టర్ గారు నా దగ్గర 2 కదా బర్రెలు ఉండేది, మా పక్కింటి ఆమెకి 4 ఉన్నాయి, ఆమె లీటర్ పోస్తే నేను 1/2 లీటర్ నీళ్ళు పోస్తే సరిపోతుందిలే అనేసి. ఇలా ఒకరి మీద ఒకరు మొత్తం ఊరందరూ కూడా అదే కాన్సెప్ట్, అదే విధంగా వాళ్ళు పోస్తారు, వీళ్ళు పోస్తారు, వాళ్ళు పోస్తారని మొత్తాన్ని అందరూ తీసుకొచ్చి పోసింది అన్నీ నీళ్ళే. ఈరోజు నా భక్తి కూడా అలాగ అయిపోయింది. వాళ్ళు చేస్తున్నారు భక్తి, వీళ్ళు చేస్తున్నారు భక్తి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారని ఒకరి మీద ఒకరు అనుకోవటమే. చివరికి చూస్తే ఎవరికి ప్రార్థన జీవితం లేకుండా పోతుంది. సో తద్వారా ఆ యొక్క రాకడ మనకి ఎలాగ ఉంటుందంటే, మనకు జాగరూకులుగా మనం ఉండకపోతే ఆయన రాకడ మనకు కీడు, మనకు వేదన, మనకు దుఃఖం. ప్రభు దినం, యెహోవా దినం రావాలని ఆశిస్తున్నారు అంటూ పాత నిబంధనలు కూడా హెచ్చరించాడు. యెహోవా దినం అది సాధారణమైన దినం కాదు, అది ప్రళయం వలె వస్తుంది. ఒకనొక రోజున ఒక దేశంలో, సముద్ర తీర ప్రాంతం కలిగిన దేశంలో తరచుగా ఆ దేశానికి ఓడలు వస్తుండేవి. ఓడలు వేరే ప్రాంతాల నుండి వచ్చే ఓడలు ఈ దేశానికి అనుకోని రీతిలో తుఫాన్లు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఈ తుఫాన్లు కారణంగా గమ్యం సరిగా తెలియక ఓడలు అక్కడ ఇక్కడెక్కడ రాళ్ళకి, బండలకి, కొండలకి గుద్దుకొని అలాగా ఓడలు పాడైపోయి అందులో ప్రయాణం చేసేవాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే, ఈ ఓడలకి సరైన దిక్చూచి కనిపెట్టాలి, వాళ్ళకి కనబడాలి కాబట్టి ఒక లైట్ హౌస్ కడదామని చెప్పి లైట్ హౌస్ కట్టి ఒక యవనస్తుడికి ఉద్యోగం ఇచ్చారు. తమ్ముడు, ఈ విధంగా నువ్వు లైట్లు వెలిగించాలి, ప్రతిరోజు సాయంకాలం లైట్లు వెలిగించి నువ్వు దీపం ఇట్లా పైన పెట్టాలి అని చెప్పి. ఇతడు జాయిన్ అయిన తర్వాత చాలా కాలం వరకు వర్షాలే లేవు. ఇతను ఏమైపోయాడంటే అసలు ఆ లైట్లు వెలిగించాలన్న ఆ స్పృహ కూడా కోల్పోయాడు.
ఆ మనసు కూడా లేకుండా పోయింది. ఇక క్రమేపీ అక్కడున్న జాలర్లతో అంతా కూడా ఫ్రెండ్షిప్ అయిపోయింది. బాగా స్నేహం చేయటం, వాళ్ళతో కలిసి ఇక జీవితం అంతా ఇదే మంచి డ్యూటీలే అని అనుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే జాలర్లు ఓడల్లో చిన్న చిన్న పడవల్లో వెళ్ళడానికి నూనె కావాలంటే ఇతని దగ్గరే తీసుకెళ్ళేవాడు. మొత్తానికి ఒక రోజున వర్ష సూచన, తుఫాను సూచన ఇతనికి అర్థమైంది. తుఫాను వచ్చేటట్టుగా లైట్లు వెలిగించాలని చెప్పి ఇక ఆ రోజు త్వరగా అన్ని దీపాలన్నిటికి వెళ్ళి ఉన్న బూజంతా కొట్టేసేసి దుమ్ము తొలిపేసి ఆ లైట్లన్నీ వెలిగించాడు. ఒత్తులన్నింటినీ సరిచేసాడు. కానీ అక్కడికి వెళ్ళి క్యాన్లో చూస్తే క్యాన్లో నూనె లేదు. నూనె లేకుండా పోయింది. ఇప్పుడు లైట్లు అయితే ఉన్నాయి, కానీ నూనె మాత్రం, దీపాలలో పోసే నూనె మాత్రం లేకుండా పోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా నిర్లక్ష్యంతో ఉండే సమయంలోనే రానే వచ్చింది తుఫాను. ఆ తుఫానుతో పాటు అనేకులు వారి జీవితాల్లో గమ్యాన్ని చేరుకోలేక ఆ తుఫానుకి వారు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అనుకునే గడియల్లో ప్రభు రాకడ రాబోతుంది కనుక ఈ ఉదయకాలం ముందు జాగరూకుడివై ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా, నువ్వు ఒక సేవకుడే కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఒక వ్యక్తిగా నువ్వు బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా ప్రభు ప్రేమను, ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని నీ హృదయంలో ముద్రించుకున్నటువంటి నీకు ప్రభు యొక్క రాకను గుర్చిన సూచనలు కూడా ఆయన నీకు ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు తగు జాగ్రత్తతో లేకుండా, పరిశుద్ధతను లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నీ జీవితకాలంలో నీ ఇష్టానుసారంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు అనుకోండి. కొంతమందికి ఎప్పటికీ కూడా శుభ్రంగా నిద్ర ఈ నిద్ర ఉంటే చాలు, ఇంక వేరేం అవసరం ఉండదు. మరి కొంతమందికి ఎప్పుడు చూసినా తిండి ఇక తిండి నిద్ర ఉంటే చాలు, ఇక జీవితం అంతా గడిచిపోయినట్టే. చాలామంది అనుకుంటూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా నా గురించి అంటున్నారు, ఈయనకి నిద్ర లేదు, ఈయనకి నిద్ర కంటిపాప, అదేందో నిద్రపాప చచ్చిపోయిందంట. అది ఎక్కడ ఉంటుంది మరి తెలియదు. నాకంట నిద్రపాప చచ్చిపోయిందంట. నేను మనిషిని గానా, నాకు నిద్ర ఉండదా? నిద్ర ఉంటుంది, నిద్ర వస్తుంది. నిద్ర అవసరం ఎక్కువగా. డాక్టర్లు ఆ మధ్య ఎప్పుడో నేను ఒక రిపోర్ట్ చదివాను, డైలీ ఒక 7 hours 8 hours కంపల్సరీగా నిద్రపోవాలని చెప్పి. సో నిద్రపోవాలి కాదంటలే, కాకపోతే ఉన్న పరిస్థితులను బట్టి సేవకుడిగా నాకున్న భారంతో, నాకున్న పరిస్థితి, నేను ఒక్కడినే అన్నీ ఇటు కుటుంబ విషయాలు చూసుకోవాలి, మార్కెట్కి వెళ్ళి రావాలి, కుటుంబంలో నా భార్యకి సహకరించాలి, అలాగే పరిచర్లో నేను ఇట్లా వీడియోస్ చేసుకోవాలి, ప్రార్థనలు చేసుకోవాలి, ఈ వీడియోస్ రికార్డింగ్ చేసి, ఎడిట్ చేసి, అప్లోడ్ చేసి, మళ్ళా అనేకులకి షేర్ చేసి ప్రభు యొక్క ప్రేమలో వృద్ధి పొందాలన్న తపన, బయటికి వెళ్ళి సువార్త మీటింగ్లకే ఎవరైనా రమ్మంటే అక్కడికి వెళ్ళాలి, సంఘ క్రమాలు చూసుకోవాలి. ఇవన్నిటి మధ్యలో నేను ఫుల్గా 7 గంటలు 8 గంటలు నిద్రపోవాలంటే ఎవరు వచ్చి చేసి పెడతారు? డబ్బులు ఇస్తే బయట వాళ్ళు ఎవరైనా చేసి పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ దైవ సంబంధంగా దేవుని యొక్క సన్నిధిలో పొందిన భారం, బాధ్యత, దేవుడు రేపు నన్ను లెక్కడిగినప్పుడు ఏం చేయాలి? తిని తాగి సుఖించి మన జీవితాలను వ్యర్థపరుచుకుంటే పరిస్థితి ఏంటి? మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భర్త భార్య ఉన్నారు, కుటుంబంలో ఒక 4-5 ఉన్నప్పుడు అన్ని విషయాలు ఉంటాయి, అన్నీ కూడా ఆలోచించే పరిస్థితులు ఉంటాయి, క్రమం తప్పకుండా చేసుకోవాల్సిన పరిస్థితి. వీటి మధ్యలోనే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఉదయకాలాన్ని లేచి ప్రథమ స్థానం, ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన జీవితాన్ని, సమయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అలా మనం ప్రార్థన జీవితాన్ని కొనసాగించినప్పుడు ఆ యొక్క రాకడ మనకు దీవెనకరంగా ఉంటుంది. మెలకుగా ఉంటే, ఒకవేళ మెలకు లేకపోతే ఆయన రాకడ మనల్ని గుండెలు బాదుకునేటట్లు చేస్తుంది. అయ్యో నేను చాలా కాలం క్రితం విన్నాను. నేను అదే ఆ రోజు అన్న పాట ఈ రోజుకి నా మనసులో ఉంది. అది ఎంత బాధను, భయాన్ని, జాగ్రత్తను కలుగు చేస్తుందంటే అంతగా అది కలుగు చేస్తుంది. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఓ మనిషి యోచించవా,
నీ బ్రతుకు ఎలాగున్నదో బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేదు. అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. దరిదాపు 25-26 సంవత్సరాల క్రితం ఈ పాటను నేను విన్నాను. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాను. నిజంగా ప్రభు రాకడలో మనం విడవబడితే పరిస్థితి ఏంటి? ప్రభు వచ్చినప్పుడు మనం ఆయనతో ఎత్తబడకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. విడవబడుట ఘోరము అని మరో కీర్తనలో దైవజనులు పాడారు. ఆయన యొక్క రాకడలో మనం ఎత్తబడకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కనుక మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ మనకు ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ కూడా మనం ప్రార్థన జీవితానికి, పరిశుద్ధతకు, దైవ సన్నిధికి, దేవునితో గడపడానికి మన జీవితాలు నిరంతరం వెలిగించుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు కృప మనకు విధంగా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఉదయ కాలం ముందు నాయన మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీ స్తోత్రం. మీరు రాబోతున్నారు, ఎప్పుడు వస్తారో మాకు తెలియదు. కానీ జాగరూకులమై నాయన మెలకు కలిగి ఉండటం కృప మాకు దయచేయండి. ఆయన భయముతో వణుకుతో అయ్యా మీ యొక్క రాకడ గురించి సిద్ధపాటు కలిగిన వారమే. ఎన్ని భూ సంబంధంగా ఎంత పరిస్థితులు, ఎంత ఇబ్బందుల మధ్యలో, ఎన్ని అవరోధాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా అయ్యా మీ రాకను గురించి, రాజ్యాన్ని గురించి బాధ్యత కలిగి ఉండటం సహాయం చేయండి. మమ్మల్ని మేము నిరంతరం వెలిగించుకుంటూ మీ ఆత్మ ద్వారా, మీ అభిషేకం ద్వారా, మీ యొక్క లేఖనాల ద్వారా అయ్యా మేము మీ సన్నిధిలో మీ రాకడ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనుకునే నీ గడియల్లో మీరు రాబోతున్నారు కనుక నీ విడలు ఎవరు కూడా విడవబడకూడదయ్యా. మేము ఎవరం కూడా విడవబడకూడదు నాయన. మీరు మా కోసం నాయన అయ్యా మేమెవరూ నశించిపోకూడదనే ఇంకా మీరు నాయన ఆలస్యం చేస్తున్నారయ్యా. మా యొక్క జీవితాలు సిద్ధపరచండి. ఆత్మనాథుడా, మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మాలో కోపము, క్రోధము, కక్ష, అసూయ, పగ ఇవన్నీ తొలగించండి. అందరితో మేము సమాధానం కలిగి ఉండేటికి సహాయం చేయండి అయ్యా. ఈ మాటలు వింటున్నాను ప్రియబిడలైన మేమందరము ప్రేమతో వణుకుతో మీరు రాకడికి రాజ్యానికి సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసు నామములో ప్రార్థించుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడే ఉండి నడిపించును. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. ప్రభు యొక్క రాకను గురించి అజాగ్రత్తతో ఉండద్దండి. దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను, ప్రాధాయపడుతున్నాను. మన జాగ్రత్తతో ఉందాం, సమాధానంతో ఉందాం, అందరిని ప్రేమిద్దాం, క్షమిద్దాం. ఒకరినొకరి యొక్క పొరపాట్లు, తప్పిదాలు హృదయంలో ఉంచుకోవద్దండి. సమాధానంగా ఉండండి. ప్రభు యొక్క సన్నిధిలో తగ్గించుకుందాం. ఆయన వల్లే మనం మారుదాం. ఆయన రాకడలో రాజ్యంలో ప్రవేశించేటట్లుగా ఆయనకు అప్పగించుకుందాం. కృప మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించుడుగా దయవుంచి అందరికీ షేర్ చేస్తున్నారు. ఇంకనూ కొద్దిగా రోజు ఇదొక కష్టం అనుకోకుండా కొద్దిగా షేర్ చేసి ప్రార్థనలో మీరు ఉండండి. మా కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం.
మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో మీ పేర్లు టైప్ చేయండి, మీ ఊరు ఆ ప్రాంతాలు టైప్ చేయండి. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ ఇచ్చినా మేము చూసి మీకోసం ప్రార్థన చేస్తాం. వీళ్ళు వెంట మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం